ఈరోజు గత 10 సంవత్సరాలుగా మెడికల్ క్యాంపు నడుపుతా ఉన్నాం. ఈరోజు అందులో భాగంగానే ఈరోజు మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి మొదటి శనివారం మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో సుమారుగా 400 నుంచి 500 మంది వివిధ మండలాల నుంచి, అదే రకంగా టౌన్‌లో నుంచి వచ్చేటటువంటి వాళ్ళు అనేక మంది బీపీ, షుగర్‌కి ఇక్కడ వైద్యం పొందటం అనేటటువంటిది జరుగుతూ ఉంది. ఈ ఖమ్మంలో ఉన్నటువంటి ప్రముఖ డాక్టర్లు భారవ్ గారు, జట్టు రంగారావు గారు, రావెళ్ళ రంజిత్ గారు, పిల్లలమర్రి సుబ్బారావు గారు, వీరందరూ కూడా ఇక్కడ సేవలు అందించడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. ఈరోజు ప్రత్యేకంగా ఈ మెడికల్ క్యాంప్‌లో మామూలుగా ఈ ఫ్యాబ్రిక్ స్కానింగు, అదే రకంగా ఈసీజీ, తర్వాత ఇంకా థైరాయిడ్ టెస్టుల్ని ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి ఖమ్మం గ్యాస్ట్రో ఎంటాలజీ హాస్పిటల్స్ వైద్యులు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటటువంటిది జరిగింది. డాక్టర్ అవినాష్ రెడ్డి, డాక్టర్ విష్ణుప్రియ గారు, అదే రకంగా అభిలాష్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటటువంటిది జరిగింది. ఇదే సందర్భంలో కూడా డాక్టర్స్ డే 1/7/2026 డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్స్ని ఎవరైతే వారి వృత్తినే దైవంగా భావించి పనిచేసేటటువంటి డాక్టర్స్ని, అదే రకంగా సమాజం కోసం మనం చేసేటటువంటి అనేక పేద మధ్యతరగతి వర్గాలకు ఉపయోగపడేటటువంటి ఈ ఆరోగ్యకరమైనటువంటి ఆరోగ్య విషయాల్లో మనకి సహకరించినటువంటి ఈ డాక్టర్లందరికీ కూడా మనం ఒక అభినందనలు తెలియజేస్తూ వారికి చిరు సత్కారం చేయటం అనేటటువంటిది కూడా జరిగింది. అది 10 సంవత్సరాల నుంచి ఈ షుగరు, బీపీకి సంబంధించినటువంటి వైద్యాన్ని అందిస్తూ ప్రతి క్యాంపులో కూడా ప్రత్యేకమైనటువంటి డాక్టర్లని పిలుస్తూ అటు హార్ట్కు సంబంధించి కానివ్వండి, లేదు కిడ్నీ సంబంధించి కానివ్వండి, న్యూరాలజీకి సంబంధించిన కానీ అనేక మంది ప్రముఖ వైద్యుల్ని మనం ఇక్కడ ఈ కార్యక్రమంలో వినియోగించుకొని మన సామాన్య ప్రజలందరికీ కూడా మనం బోడపూడి విజ్ఞాన కేంద్రం, అదే రకంగా 2 టౌన్ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. ఇది కామ్రేడ్స్. ఈ క్యాంపు ప్రతి శనివారం, మొదటి శనివారం ఇది మంచికంటి భవన్ ఖమ్మంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికంటే ముందు రోజు మేము పేపర్లో కూడా మేము ఈ అడ్రస్ని తెలియజేయటం అనేది జరుగుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఇంకేమైనా వివరాలు కావాలంటే ఈ నిర్వహణకి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి బోడపూడి విజ్ఞాన కేంద్రం జనరల్ మేనేజరు వై శ్రీనివాసరావు గారిని కానివ్వండి, లేదు సిపిఎం పార్టీ 2 టౌన్ కమిటీ, అదే రకంగా సిపిఎం డివిజన్ కమిటీ కార్యదర్శి అయినటువంటి వై విక్రమ గారిని సంప్రదించినట్లయితే కావలసినటువంటి విషయాలు మీకు తెలియజేస్తారు. వారి యొక్క ఫోన్ నెంబర్లను కూడా ఉంచడం, మీకు వాట్సాప్లో ఉంచడం అనేటటువంటిది జరిగింది.